ఐవారుపల్లి వారు గ్రామవాస్తులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి, బైబుల్స్ చింపేసి, పాఠ పుస్తకాలు చింపేసి, వచ్చిన మైకులు పడగొట్టి, తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని పాలిస్తాము, లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు. దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం, మాకు స్వతంత్రత ఉంది. భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు. దేవుని ప్రేమ, ఆయన కలువరి బలియాగం, ఆయన సిలువ సువార్త, ఆయన మరణ పునరుద్ధానాలు తప్ప వేరే దేని వారి మధ్య మేము ప్రకటించలేదు. సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు. అలాగే వారికి ఇష్టం వచ్చినట్లు బూతులతో మాట్లాడాడు. నిజంగా మనం చాలా విచారకరం ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమతో మనం చేస్తున్నాం.